రుణాన్ని 19,000 టన్నులు కూడా ఎందుకు చేసామంటే అది కూడా చెప్పాలి మీకు. ఇది ఎక్స్పోర్ట్ పంపించి ఆ రాయితో వాళ్ళు అక్కడ తయారు చేసిన సేమ్ ఈ క్వార్ట్జ్ శాండ్, ఈ శాండ్ అక్కడ క్రూజిబుల్స్ తయారు చేసేదాన్ని. క్రూజిబుల్స్లో ఇన్నర్ లేయర్ ఉంటుంది, అవుటర్ లేయర్ ఉంటుంది, మిడిల్ లేయర్ ఉంటుంది. మనది ఈ శాండ్ తీసుకుపోయి మేము అక్కడ టెస్టింగ్ అని ఇది ఇన్నర్కి పనికి వస్తుందా, అవుటర్కి పనికి వస్తుందా, లేకపోతే మిడిల్కి పనికి వస్తుందా, 3 లేయర్స్ అది క్రూసిబుల్స్ తయారు చేసి దాన్ని టెస్టింగ్గా ఈ స్టోన్ పంపించాం ఇండి నుంచి. ప్రతిదీ కూడా సబ్జెక్ట్ ఏంటంటే ఫ్యాక్టరీ పెట్టాలనే ఉద్దేశంతోనే ఇవన్నీ టెస్ట్ చేసి 19,000 టన్నుతో ఎన్ని కోట్లు సంపాదిస్తారు? నేను ఎన్ని కోట్లు సంపాదిస్తాను? నా సొంత టర్నోవర్ ఎంత? అసలు ఏదన్నా ఇంత చూస్తే ఏంది, దాదాపు 96 కంపెనీలు ఎక్స్పోర్ట్ చేస్తుంది. ఏదిసేపటికి లక్ష్మీ క్వార్ట్స్ ఫిన్ క్వార్ట్స్ అని మాట్లాడుతూ ఉండరు. ఇక్కడ చూస్తే 96 కంపెనీలు 1,60,000 టన్నులు పంపించున్నారు ఈ ఇయర్ అంతా. లాస్ట్ ఇయర్ చూస్తే నేను చెప్పాను కదా 9,60,000 టన్నులు. మొత్తం మీకు ఒరిజినల్ డాక్యుమెంట్స్ అన్నీ ఇస్తాం, మీరందరూ కూడా చూడాలా. ఎందుకంటే ఇది మరీ ఎక్స్ట్రీమ్స్కి వెళ్ళిపోయింది. సో ఈరోజు ఈ ప్రెస్ మీట్ పెట్టిందే నేనుగా ఈ క్వాడ్స్ అనేది చేయదలుచుకోలేదు. కానీ ఎవరైనా మంచి మనసు చేసుకొని మన జిల్లా కానీ రాష్ట్రంలో ఎవరైనా కానీ ఈ ఫ్యాక్టరీ పెట్టండి. మంచి ఫ్యాక్టరీ, ఇది చాలా మంచిది, ఫ్యూచర్ ఉన్న ఫ్యాక్టరీ. మనకు ఉండే రా మెటీరియల్ ఇక్కడనే ఉంది. దీన్ని నేను మానేశానని చెప్పి ఇక్కడ సైలెంట్ కావచ్చు, లేకపోతే ఇంకా కూడా మాట్లాడవచ్చు. కానీ పబ్లిక్ చెప్తున్నా ఎవరో ఒకరు దీన్ని ఇంట్రెస్ట్ తీసుకొని దానికి కావాల్సిన నేను చేయగలుగుతాను. ఎందుకంటే మేము చాలా హోంవర్క్ చేసి ఉన్నాం. అసలు ఫ్యాక్టరీ ఏ సైజు పెట్టాలా, ఎంత ల్యాండ్ అవసరం, ఎంత నీళ్లు కావాలా, ప్రతిదీ నా దగ్గర ఉండే డీటెయిల్స్ ఇవన్నీ కూడా నేను సాయం చేయగలుగుతాను. ఎందుకంటే ఆల్రెడీ ఖర్చు పెట్టి ఒక టీం తయారు చేసి పంపించడం. సో డెప్త్ తెలియకుండా తోసేసుకున్నాము అని చెప్పి ఆ మాటలు ఇన్లాక ఈరోజు ఈ ప్రెస్ మీట్ పెట్టడం. నేను అది కూడా పైన ప్రభుత్వం ఇల్లీగల్ అనేది ఎక్కడ కూడా ఇల్లీగల్ చేస్తే ఒప్పుకోము అనేది విత్ క్లారిటీ. సో రేపు నుంచి ఎవరైనా కానీ నా గురించి క్వాడ్స్కి నాకు సంబంధం లేదని ఈరోజు క్లియర్గా చెప్తుండా, ఫ్యాక్టరీ కూడా మానేస్తుండా. కానీ నా రిక్వెస్ట్ మళ్ళీ కూడా రిక్వెస్ట్ చేస్తున్నా, ఖచ్చితంగా ఎవరో ఒకరు పెట్టండి. ఇది చాలా ఈ హై ప్యూరిటీ క్వార్ట్జ్ శాండ్ అనేది చాలా యూస్ఫుల్. మన జిల్లాలోనే రేపు రాబోయేది ఇండోసోల్ కూడా ఇది అవసరం. వాళ్ళైనా పెట్టాలి, పెడితే వాళ్ళకైనా మంచిది. ఎందుకంటే సోలార్ ప్యానెల్స్ తయారు చేయబోతున్నారు, వాళ్ళకైనా మంచిది ఇది. ఈ క్రూసిబుల్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. మరిన్ని వీడియోల కోసం గంట సింబల్ ని క్లిక్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.